ఓం శాంతి. ఈరోజు జూన్ 19వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానముగా అయ్యారు. మీలో ఎటువంటి అసురీ గుణము ఉండకూడదు. మీ ఉన్నతిని చేసుకోవాలి, పొరపాట్లు చేయకూడదు అంటున్నారు బాబా. ప్రశ్న: సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయము మరియు నశ ఉంటుంది? సమాధానం: మనం ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారం. మనము స్వర్గవాసులుగా, విశ్వాధిపతులుగా అవుతున్నాం. సంగమ యుగంలో మనము బదిలీ అవుతూ ఉన్నాము. అసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానముగా అయి 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అవుతాము. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేది ఉండదు అనేటటువంటి నిశ్చయము మరియు నశ పిల్లలైన మీలో ఉన్నాయి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్మృతి శక్తి ద్వారా ఎటువంటి చంచలత్వము ఉండని విధంగా మీ కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది కావున బాగా పురుషార్థం చేసి మాయాజీతులుగా అవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: బాబా ఏ జ్ఞానమునైతే ఇస్తారో దానిని అంతర్ముఖులుగా అయ్యి ధారణ చేయాలి. ఎప్పుడూ పరస్పరంలో ఉప్పు నీరులా అవ్వకూడదు. బాబాకు మీ క్షేమ సమాచారాలను తప్పకుండా అందించాలి. ఈరోజు వరదానం: కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసేవారు సర్వుల యొక్క, సర్వ ఆత్మల యొక్క ఆశీర్వాదాలకు అధికారి భవ. వరదానం యొక్క వివరణ: కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయటము, ఇదే సర్వ ఆత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేటటువంటి సాధనము. మేము విశ్వ కళ్యాణకారులము అనేటటువంటి లక్ష్యం ఉన్నట్లయితే అకళ్యాణం యొక్క కర్తవ్యం అనేది జరగజాలదు. ఎటువంటి కార్యం ఉంటుందో అటువంటి ధారణలు మీకు ఉంటాయి. ఒకవేళ కార్యం గుర్తున్నట్లయితే సదా దయాహృదయులుగా, సదా మహాదానులుగా ఉంటారు. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తారు. మైపన్, నాది అనేటటువంటి భావము రాదు. నిమిత్తత గుర్తు ఉంటుంది. ఇటువంటి సేవాదారులకు సేవ రిటర్న్గా సర్వ ఆత్మల ఆశీర్వాదాల అధికారం అనేది ప్రాప్తి అవుతుంది అంటున్నారు బాబా. స్లోగన్: సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది. మంచిది. ఓం శాంతి.